హలో వ్యూవర్స్, రీసెంట్గా రిలీజ్ అయిన రాజసాబ్ ట్రైలర్ టు బ్రేక్ డౌన్ వీడియో గురించి ఈ వీడియోలో తీసుకుందాం. ఈ వీడియోలో ఆయన ఆసక్తికరమైన విషయాలు, సంభాషణ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ట్రైలర్ బిగినింగ్లో నాయనమ్మ నీకు మర్చిపోయే రోగం ఉన్న అన్నీ మర్చిపోయినా ఆయన మాత్రం మర్చిపోలేదని ప్రభాస్ వాళ్ళ నాయనమ్మతో అంటూ మనం చూడొచ్చు. వెనకాల హీరోయిన్ కూడా కనిపిస్తుంది. ఇందులో నెక్స్ట్ షాట్లో సంజయ్ దత్ని చూపిస్తారు. అది కూడా చాలా యంగ్ ఫోటోని. మేబీ తాను ఇంకా వాళ్ళ ఫోటో మర్చిపోలేదు అనిపిస్తుంది. థర్డ్ షాట్లో సంజయ్ దత్ ఆత్మ సడన్గా వాళ్ళ ఇంటికి వచ్చి గంగమ్మ అని అనటం, భయంతో వాళ్ళ నాన్నమ్మ నిద్ర లేవటం అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ షాట్లో ప్రభాస్ వాళ్ళ ఇంట్లోంచి ఫోన్ మాట్లాడి మన టైం స్టార్ట్ అయింది, లవ్ యూ నాయనమ్మ అంటాడు. దానికి రిప్లైగా వాళ్ళ నాన్నమ్మ కూడా హోమగుండంలో కూర్చొని లవ్ యూ రాజసాబ్ అని అంటుంది. సంజయ్ దత్ను చూసిన భయంతో తాను హోమాలు యాగాలు చేస్తున్నానని మన ఈ షాట్ చూసి అర్థం చేసుకోవచ్చు. థర్డ్ షాట్లో రెబల్ సాబ్లోని కొన్ని సాంగ్స్లోని సీన్స్ చూపిస్తున్నారు. తర్వాతగా సాంగ్స్ విజువలైజేషన్ చాలా అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్ కూడా మంచిగానే ఉన్నాయి. కానీ ప్రభాస్ చేసిన డ్రెస్సింగ్ కొంచెం బాగాలేదు అని అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లో ఆ మిస్ సో మచ్ అని సంజయ్ దత్ని ప్రభాస్ రెచ్చగొట్టడం మనం చూడొచ్చు. మేబీ ఇది ప్యాలెస్కి వెళ్ళిన కొన్ని నిమిషాల తర్వాత వచ్చే షాట్ అయి ఉండాలి. ఈ షాట్లో సంజయ్ దత్ కొంతమంది పని వాళ్ళని కొట్టడం మనం చూడవచ్చు. టచ్ చేయకుండా వాళ్ళని కింద పడేస్తారు. మనం క్లోజప్ చేసి చూస్తే చాలా ఇంగుగా కనిపిస్తుంది సంజయ్ దత్. ఇక్కడ ట్రైన్ మీద నిలబడి మంత్రాలు చదవటంగా చూడవచ్చు. ఇది కూడా చాలా ఎంగు కాబట్టి ఇది ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయి ఉండాలి. ఈ షాట్లో బావిలో ఒక ఆత్మని మనం చూడవచ్చు. ఇక్కడ ఒక కోటను పగులుకుంటూ వస్తున్న పెద్ద జైంట్ ట్రోల్ని మనం చూడవచ్చు. ఈ షాట్లో ఆ మిస్ యూ టు రాజసాబ్ అని సంజయ్ దత్ ప్రభాస్ని అంటూ మనం గమనించవచ్చు. ఇందాక ప్రభాస్ అన్న మాటలకి సంజయ్ దత్ హట్ అయి తను ముందుకొచ్చి నిలబడి ఉండాలి. ఇన్ని రోజులు కనిపించకుండా ప్రభాస్ మీద దాడి చేస్తూ ఉండగా ప్రభాస్ రెచ్చగొట్టినందుకు తను బయటకు వచ్చి తన రూపాన్ని చూపించుంటుంటాడు. ఈ షాట్లో ఈలో ఒక మాయాసభ అని బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక వాయిస్ వస్తుంది. అంటే ఈ ఇంట్లో ఎటువైపు నుంచి ఏమవుతుందో ఏది కనిపిస్తుంది అంటారు. సడన్గా ఒక ట్రైన్ వచ్చి వాళ్ళని గుద్దపోవటాన్ని మనం చూడవచ్చు. అందుకే ఇది ఒక మాయాసభ అని అంటాం. అంటే ఇక్కడ కనిపించేది అంత నిజం కాదు, అంత ఒక భ్రమ అని తాను మాటల్లో అన్నాడు. ఇక్కడ ఒక బావిలో ఉన్న మాన్స్టర్కి ఒక నెత్తురు చుక్క దొరకటాన్ని చూడవచ్చు. అది సడన్గా నాయకం వేసుకొని అది మింగేయటం గమనించవచ్చు. ఈ షాట్ చూస్తే ఇక్కడ కొన్ని ఫేసులు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇల్లులోని ప్రతి వస్తువు, ప్రతి ఆబ్జెక్టు హిప్నటైజ్ చేయటానికి అని బొమ్మన్ ఇరానీ అనటం గమనించవచ్చు. నిషాట్లో బొమ్మన్ ఇరానీ ఇల్లు మొత్తం హిప్నటైజ్ చేయటానికే సూచించబడింది అని అంటాడు. బ్యాక్గ్రౌండ్లో వెనకాల చూస్తే సంజయ్ ఫోటో కనిపిస్తుంది. ఈ షాట్లో ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి ఫోటో సడన్గా గోస్ట్లో మరి అందరి మీద అటాక్ చేయటాన్ని మనం గమనించవచ్చు. మీ జాగ్రత్త చూసి ఇందాక బావిలో ఉన్న మాన్స్టర్ ఇది మాన్స్టర్ ఒకేలాగా ఉన్నాయి. మేబీ ఇది సంజయ్ దత్ పంపించిన దయ్యాలు ఒకటై ఉండాలి. ఈ షాట్లో తాత వచ్చాడు అని ప్రభాస్ ఇందాక వాళ్ళతో ఉన్నవాళ్ళు అనుండొచ్చు. మీరు సరిగా ఈ షాట్ని గమనిస్తే ఇక్కడ సంజయ్ దత్ ముసలివాడే ఒక పూజ చేస్తూ ఉంటాడు. ఇందాక బావికారు ఉన్న లొకేషన్ ఈ లొకేషన్ ఒకేలాగా ఉంది. మేబీ ఆ రత్నం చుక్క దొరికినందుకు ఆ మాన్స్టరు బావిలోంచి ఫ్రీ అయి ఉండాలి. సడన్గా తను బైరాగి అని ఇంకొక మాన్స్టర్ని పిలవటాన్ని మనం చూడవచ్చు. దీనికి ఫేస్లెస్ లేకుండా అన్నీ ఒకేలాగా ఉన్నాయి. దీనికి కూడా మొహం లేదు. ఈ షాట్లో ప్రభాస్ సడన్గా మట్టిలో కూరుకుపోవటాన్ని మనం గమనించవచ్చు. ఎక్కడి నుంచి ఇసుక వచ్చి ఇసుక తుఫాన్లో మునిగిపోయినట్టు ప్రభాస్ మునిగిపోయాడు. ఈ షాట్లో ఈ సైకాట్రిస్ట్కి ఏదో దొరికిందా లేదా ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ ఇల్లు మాత్రం హిప్నాటైజ్ కాబట్టి ఈ సైకాట్రిస్ట్ని పిలిచి ఉండొచ్చు. ఇందాక సైకాట్రిస్ట్ అన్నస్తే సంజయ్ మీ బలహీతమైన అటాక్ చేస్తానుగా సడన్గా ప్రభాస్ వాళ్ళ నాయనమ్మ మీద ఒక అటాక్ జరిగి ఆ కళ్ళు తిరిగి పడిపోయి ఉంది. ఇక్కడ ప్రభాస్ సీరియస్గా ఉన్న వాళ్ళ నాయనమ్మ కాడికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు. ఈ డ్రెస్ చూసి ఇందాక ఉన్న డ్రెస్సు ఈ డ్రెస్ ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి గంగామేమి సాధారణ మహిళ కాదు
అని ఒక వ్యక్తి వచ్చి అనటాన్ని మనం గమనించవచ్చు. ఆమె సాక్షాత్తు గంగాదేవి అని అంటారు. మేబీ ఇతని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ రివీల్ చేసే వ్యక్తి అయి ఉండాలి. సంజయ్ దత్కి ఎందుకు అలా అయిపోయారని చెప్పచ్చు. ఈ షాట్లో ఆమె దేవనగర సామ్రాజ్య మహారాణి గంగాదేవి అని చెప్తూ ఉంటారు. ఈ షాట్లో ప్రభాస్ కొంతమంది రౌడీలని చితకబాదటాన్ని మనం గమనించవచ్చు. మేబీ సంజయ్ దత్ ఒక్కడే విలన్ కాకపోయి ఉండొచ్చు. ఇంకా ఎవరైనా విలన్ అయ్యే అవకాశం ఉంది. మేబీ 2-3 విలన్స్ ఉండే అవకాశం ఉంది. అసలుకి ప్రభాస్ ఎందుకు పేదవాడయ్యాడు? అంత ఆస్తి ఉండి కూడా ఎందుకు ఇలా పేదవాడికి బతుకుతున్నాడు అనేది అర్థం కాని విషయం. ఈ షాట్లో ఒక ముసలిని దాడి చేయటం మనం గమనించవచ్చు. ఈ ముసలి సడన్గా ఎలా వచ్చిందనేది ఇప్పటికీ తెలియదు. ఈ షాట్లో కొన్ని మ్యూజికల్ లొకేషన్స్ చూపిస్తున్నారు. ఈ లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. థర్డ్ షాట్లో హీరోయిన్స్ని చూపించారు. ఈ షాట్గా చాలా అద్భుతంగా ఉంది. అసలుకి ప్రభాస్ ఎందుకని ఇంత పేదవాడిగా అయ్యారనేది మనం గమనించవాలి. ఈ షాట్లో 3 హీరోయిన్స్తో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేయటం మనం చూడవచ్చు. ఇలా సాఫీగా సరిపోతున్న థర్డ్ షాట్లో ప్రభాస్ ఇసుక ఊపులోంచి సడన్గా బయటికి రావటం అని మనం గమనించవచ్చు. అంటే అటాక్ నుంచి ప్రభాస్ తప్పించుకున్నాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్లో ఒక జాతర జరుగుతున్న సన్నివేశం చూడవచ్చు. బ్యాక్గ్రౌండ్లో గంగాదేవి ఫేస్ని మనం చూడవచ్చు. ఇక్కడ కాలిపోతున్న సంజయ్ దత్ ఫేస్ని మనం చూడవచ్చు. తనని మనం తన ప్రపంచానికి వెళ్ళి తనని కొట్టాలని అంటాడు. ఇక్కడ పెద్ద శాండ్ మాస్టర్ ప్రభాస్ని సడన్గా తన ప్రాణాలని పీల్చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇది క్లైమాక్స్ ఫైట్ సీన్ అయి ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది రౌడీలు వచ్చి ప్రభాస్ని అటాక్ చేస్తున్నారు. ఆ సెట్ చూస్తే సేమ్ కలర్ అయి ఉన్నారు. మేబీ ఇది క్లైమాక్స్ ఫైట్ సీన్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రభాసు కాలిపోతున్న భవంతిని కొంతమంది ఫైట్ చేస్తున్నారు. తాషాట్లో ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్ళాలంటే నా పర్మిషన్ ఉండాలి అని అంటాడు. సడన్గా ప్రభాస్ ఓల్డ్ ఏజ్ లుక్ కనిపిస్తాడు. అసలు ఈ ఓల్డ్ ప్రభాస్ ఎవరు అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. అంటే సినిమాలు ట్రైలర్ కాకుండా చాలా విషయాలు దాచిపెట్టాలని మనకి అర్థం చేసుకోవచ్చు. ఇలా ట్రైలర్ ముగుస్తుంది. లాస్ట్లో జోకర్ లిక్ ఇచ్చి జనానికి భలే కిక్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. ఈ లుక్ చాలా బాగుంది. అసలు ప్రభాస్ ఎందుకు పేదవాడయ్యారు? అంత డబ్బు ఉండి కూడా పేదవాడుగా ఎందుకు బతుకుతుంది? గంగాదేవి బ్యాక్ స్టోరీ ఏమిటి? తనకి సంజయ్ దత్తుకున్న సంబంధం ఏమిటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రభాస్కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏమిటి? తను సంజయ్ దత్కి ఇంత పగ పెంచుకున్నాడు. తన జోకర్ ఎందుకు మారాడు? ఈ ఓల్డ్ ప్రభాస్ ఎవరు? ప్రభాస్ వాళ్ళ నాన్న ఎవరు? ఈ గంగాదేవి స్టోరీ ఏమిటి అనేది చాలా పెద్ద స్టోరీనే మనకు డైరెక్టర్ మార్చి చూపే అవకాశం ఉంది. ఈ సినిమా అందరూ నచ్చుతామని ఆకర్షిస్తాం.